ఇవాళ సందెట్ల సడేమియలాక బీజేపీ ఒకటి బయలుదేరాడు మాకోసారి ఏందా మీకోసారి ఇయ్యనికే 10 ఏళ్ళు మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారా 10 ఏళ్ళు ఏం పొడిచిండ్రు మీరు రైతు ఆదాయం రెండింతలు చేస్తా అన్నారు ఉన్న దివాలా తీపించింది ఇవాళ రైతులు చచ్చిపోతున్నారు పేద ప్రతి వాడికి 2022 వరకు అందరికి ఇండ్లు ఇస్తున్నారు ఇవాళ ఇండ్లు లేక గుడిసెలలో బతుకుతున్నారు ఇవాళ ప్రతి పేదవాడి ఖాతాల స్విస్ బ్యాంకులో ఉన్న లక్షల కోట్ల రూపాయలు తెచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి పేదవాడి ఖాతా ఇస్తా అన్నాడు సిల్లి గవర్నర్ వేసిండా ఏ మాట చెప్పి ఏ మాట నిలబెట్టుకున్నాడు నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు 10 ఏళ్ళైంది 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఒకవేళ 20 కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ ఇస్తే నా తెలంగాణకు 70 లక్షల ఉద్యోగాలు వస్తాయి 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు నమోదు చేయించుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు ఒక్కనికన్నా ఉద్యోగం ఇచ్చిండా నరేంద్ర మోడీ ఇవాళ అమిత్ షా వచ్చిండంట ఏం చేస్తావా తెలంగాణను దోపిడీ చేస్తావా తెలంగాణలో నీకు ఓట్లు వేయాలన్నా ఏం చేయాలి పార్లమెంట్లో మీ నరేంద్ర మోడీ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అన్నాడు అవును బరాబర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని సోనియమ్మ కంకణం కట్టుకొని పార్లమెంట్లో తలుపులు మూసి లైవ్లు బంద్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని అవయలేసిన నరేంద్ర మోడీ తెలంగాణలో ఓట్లు ఎట్లా అడుగుతావని నేను అడుగుతున్నా తెలంగాణ ప్రజల్ని అవమానించిన తెలంగాణ ప్రజలు ఓట్లేస్తారా ఇవాళ వీళ్ళిద్దరు కలిసి చీకట్లో ఒప్పందం చేసుకొని వాడు 9 వీడు 4 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు వాడు ప్రకటించిన దగ్గర వీడు ప్రకటించాడు వీడు ప్రకటించిన దగ్గర వాడు ప్రకటించాడు ఎందుకంటే ఎవరికి వాడు విడివిడిగా ప్రచారం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలి ఎంతసేపు చీకటి ఒప్పందాలే కేసీఆర్ పొద్దుటిపూట బయటకు వచ్చేది లేదు ప్రజల్ని కలిసేది లేదు ఇంకా కూడా సిగ్గు రాలే మారలే ఇంకా అట్లనే దొంగ బుద్ధే వంకర బుద్ధే ఎంతసేపు ఉన్న చీకటి మారాలి అందుకే అక్కలారా ఇవాళ 1,00,000 మందిని చూసిన నాకు నమ్మకం వచ్చింది రాబోయే కొద్ది రోజుల్లో 10 లక్షల మందితోని మా ఆడబిడ్డలతో కవాతు చేపించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది ఆడబిడ్డలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని కంచేసి కాపాడతారు కరెంటు వైర్లలాక అడ్డంగా నిలబడతారు ఇవాళ కాంగ్రెస్ వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటారు మా అక్కలు మా చెల్లెళ్ళని నేను చెప్పద